హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి మా క్రిస్మస్ది. ఈ ఫోటోలో వచ్చేసి నేను, నా ఇద్దరు చెల్లెళ్ళు అంటే నా తోటి కోడళ్ళు, అండ్ నెక్స్ట్ అత్తయ్య మామయ్య, నా చెల్లెళ్ళు అండ్ మా మరిది. పేరుకే తోటి కోడళ్ళు అండి, కానీ నిజంగా మేము అక్క చెల్లెళ్ళలానే ఉంటాము. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఫస్ట్ చెల్లి అండి వాళ్ళిద్దరు పిల్లలు. క్రిస్మస్కి మేము వైజాగ్లో ఉన్నాం కదండి, చిన్నవాళ్ళతేరు చర్చ్కి వెళ్ళాము. చాలా బాగుంది చర్చ్ అయితే. క్రిస్మస్కి మేము మంచిగా ఎంజాయ్ చేసాం అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీచ్కి కూడా వెళ్ళాం పిల్లల్ని తీసుకొని. అంటే దిగలేదు, కానీ ఈసారి మేము దిగకపోవటం చిన్న చిన్న ఫొటోస్ అవి క్లిక్ చేసుకున్నాము. అండ్ మేము రిటర్న్ అయ్యే 2 days ముందు బీచ్ అంతా చాలా హడావుడిగా ఉందండి. ఇది 2 yearsకి ఒకసారి జరుగుతుందంట. చాలా అంటే చాలా బాగా చేశారు. ఉన్న వాటిని నేను మీ ముందుకు తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఒక రోజు వచ్చి మా హస్బెండ్ అండ్ మా మరిది వచ్చి ఐఫోన్స్ కొన్నారు. అంటే వాళ్ళు ఇంతకుముందు కూడా ఐఫోన్సే యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు 16 అండ్ 16 Pro తీసుకున్నారు. మా వారు వచ్చి 16 తీసుకున్నారు, మా మరిది వచ్చి 16 Pro తీసుకున్నారు. అక్కడికి నేనైతే వెళ్ళలేదు, నాకు కొంచెం హెల్త్ బాగోక మా చెల్లెళ్ళు అండ్ మా మరిది వాళ్ళు వెళ్ళారనమాట. ఇదిగో అక్కడ వచ్చేసి మా చెల్లి ఇద్దరి ఫోన్స్కి ప్రేయర్ చేస్తుంది. వాళ్ళిద్దరు బావగారు ఫోన్లు మంచిగా ఉండాలి అని చెప్పి. అండ్ ఓపెన్ కూడా చేస్తుంది, మీరు చూస్తున్నారు కదా. ఫోన్స్ అయితే చాలా బాగున్నాయండి. అంటే వైజాగ్లోనే తీసుకోవడానికి రీజన్ అంటే ఏం లేదు, వెళ్ళాం కదా, సరే ఎక్కడైనా కొనాల్సిందే కదా అని కొనుక్కున్నారనమాట. అదిగో మీరైతే తను మా చెల్లి ఓపెన్ చేసేది వచ్చేసి మా హస్బెండ్ అనమాట. ఫోన్ అయితే చాలా చక్కగా బాగా వర్క్ చేస్తుందండి. ఐఫోన్స్ అంటే మీకు తెలిసిందే కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వీళ్ళకి ఎంత చెప్పినా ఐఫోన్సే ఇష్టపడే వాళ్ళకి మనం ఏం చెప్పలేము, ఇంకా వాళ్ళు అవే కొంటారనమాట. అండ్ మీ క్రిస్మస్ ఎలా జరిగింది చెప్పండి. మా క్రిస్మస్ అయితే చాలా బాగా జరిగింది. చాలా వీడియోస్ తీద్దామనుకున్నా, కానీ అక్కడ క్లైమేట్ ఏమీ నాకు సహకరించలేదండి బాగా తుఫాన్ వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఐరన్ హిల్కి వెళ్ళాము. వైజాగ్ వెళ్తే మేము ఖచ్చితంగా విజిట్ చేసే ఫస్ట్ ప్లేస్ ఐరన్ హిల్ అండి. పిల్లలతో వెళ్తాం, బాగా ఎంజాయ్ చేస్తాము. అక్కడ చాలా బాగుంటుంది ఫుడ్ అదంతా కూడా, చక్కగా సాంగ్స్ అవన్నీ బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. అక్కడ కొన్ని వీడియోస్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పాప, మా ఇద్దరు పిల్లలు వేసుకున్న డ్రెస్ వచ్చేసి మా ఫస్ట్ తోటి కోడలు గిఫ్ట్ చేసింది క్రిస్మస్కి, కానీ క్రిస్మస్ రోజు వేయలేకపోయాము. అండ్ న్యూ ఇయర్కి వేసాము. చక్కగా ఆ ఫొటోసే మీ ముందు చూస్తున్నారు. మా చిన్నది చూడండి ఎంత చక్కగా ఉందో, ముక్కు పొడుగు పెట్టుకొని, బాగుంది కదండి. అండ్ ఇది వచ్చేసి మా రిటర్న్ జర్నీ. మా పాప అయితే తన భర్తలో పడుకొని చాలా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ నెక్స్ట్ అయితే వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యామో లేదో, వైజాగ్ ప్లాట్ఫామ్ మీద నుంచి స్టార్ట్ చేసింది. తన సూట్ కేసుని తనే తీసుకువెళ్తానని చెప్పి చక్కగా నడిపించింది, ఎక్కడా విసిగించలేదు. తనకి ఇష్టమైంది కాబట్టి చక్కగా చేసిందండి. అండ్ విజయవాడలో దిగినాక కూడా తనే తీసుకెళ్ళింది. అండ్ ఇంకొక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే, ఇది మా బ్రౌనీని మేము దీనికి ఏజ్ ఆఫ్ 3 monthsలో మేము మా ఇంటికి తెచ్చాము. ఇంకా లిటరల్లీ బ్రౌనీ ఒక డాగ్ అనే కన్నా మా పిల్లోడు అంటే ఎవరైనా నమ్మేస్తారు, అంత బాగా చూసాము. కొన్ని సందర్భాల వల్ల దీన్ని దూరం అయితే పెట్టాల్సి వచ్చింది. దీన్ని ఇలా చేసాం, ట్రిమ్ చేసాము హెయిర్ అంతా. దీన్ని అయితే వేరే వాళ్ళకి ఇచ్చేసామండి. ఇది ఎక్కడున్నా చాలా సంతోషంగా ఉంటుందని మేమైతే అనుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.